వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి సర్వే, కులగణన సర్వే పైన చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో అయితే ఈ అంశం పైన అయితే చాలా హాట్ గా ఈ అంశం పైన ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ కూడా ఈ అంశం పైనే చర్చిస్తా ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ అంశం పైనే వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక కులగణన సర్వే పైన ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న అయితే విరుచుకుపడుతున్నాడు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి కులగణన సర్వే ఏదైతే ఉందో అది తప్పుల తడకగా ఉందని, బీసీలను తక్కువ చేసి చూపించాలని, 40 లక్షల మంది బీసీలను చంపేశారని, ఈ విధంగా బీసీలను తెలంగాణ రాష్ట్రంలో తొక్కివేయాలని చూస్తానని చెప్పేసి కూడా ఆయన ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నాడు. ఇక ఆయన ఎమ్మెల్సీ కాబట్టి మరి తెలంగాణ విధాన పరిషత్తులో కూడా ఆయన మాట్లాడుతూ, కౌన్సిల్లో మాట్లాడుతూ మరి ఈ కులగణన సర్వేలో ఏం జరిగిందనే విషయాన్ని ఆయన అంకెల గణన ద్వారా క్యాలిక్యులేషన్స్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన తను పోరాడతానని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఇక ఆయన క్యూ న్యూస్ ఛానల్లో కూడా మాట్లాడుతూ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మరి కులగణన సర్వే పైన ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ చాలా బీసీలు నష్టపోతున్నారని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అనాదిగా చాలా సంవత్సరాల నుండి మరి బీసీలు రాజకీయంగా వెనుకబడిపోతున్నారు. మరి కేవలం మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ రాజకీయంగా బీసీలు ఎదగలేకపోతున్నారని, ముఖ్యంగా బీసీలు రాజ్యాధికారం పొందలేకపోతున్నారని, దీనికి ప్రధాన కారణం ఓసీలు అని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి నిజానికి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అధికారులు సరిగ్గా నిర్వహించలేదా? మరి ఎందుకు మరి బీసీలు రాష్ట్రంలో 46% ఉన్నారని చెప్పేసి నివేదికలో వెల్లడించడం జరిగింది. అదే ఈ అంశం పైన మరి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన ఎమ్మెల్యే అయిన మరి కేటీఆర్ కూడా దీనిపైన స్పందించడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వారు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు 2014 సంవత్సరంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు మరి అందులో 51% బీసీలు రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి కూడా మరి నివేదికలు వచ్చాయి. మరి ఇప్పుడు ఎందుకు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తగ్గించి, లక్షల్లో తగ్గించి చూపిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇలా మరి కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా అంటే ఓసీల సంఖ్యను అంటే పెంచుకుంది నివేదిక ద్వారా, కానీ బీసీలను మాత్రం తగ్గించిందని చెప్పేసి రిజర్వేషన్లు తగ్గించడానికే, రిజర్వేషన్ల పరంగా బీసీలకు గండి కొట్టడానికే, బీసీలను తక్కువ చేయడానికే మరి కులగణన సర్వే అనేది జరిగిందని చెప్పేసి కూడా మరి చెప్పి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి తీన్మార్ మల్లన్న మరొక అంశం కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ నేరుగా మరి తీన్మార్ మల్లన్నకు మాట ఇచ్చాడట. కులగణన సర్వే తెలంగాణ నిర్వహించి ఆ విధంగా మరి తెలంగాణలో ఏ సామాజిక వర్గాలు ఏ శాతంగా ఉన్నాయని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజానికాన్ని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చెప్పిన విధంగా ఈ యొక్క సర్వే అనేది జరగలేదు, సహేతుకంగా లేదని చెప్పేసి కూడా తీన్మార్ మల్లన్న ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాడు. మొత్తానికైతే ఇక్కడ బీసీ వర్సెస్ రెడ్డి అని మరి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఏర్పడిపోయింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం వస్తుందా? మరి బీసీ రాజ్యాధికారం రావాలంటే కేవలం మరి తీన్మార్ మల్లన్న నడుం బిగిస్తేనే సరిపోతుందా? ఇంకా చాలా మంది రాజకీయ నాయకులు నడుం బిగిస్తే రాజ్యాధికారం వస్తుందా అనే అంశం కూడా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది.
అయితే బీసీలు మరి రెడ్ల యొక్క డాష్ తాగుతున్నారని చెప్పేసి కూడా ఏదో చర్చ జరిగింది. దాన్ని కామెంట్ లో పెట్టారని చెప్పేసి కూడా మరి తీన్మార్ మల్లన్న దానిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం, మరి బీసీల ఓట్లు వాడుకొని మీరు డాష్ తాగట్లేదని ఒక అసభ్య పదజాలాన్ని మరి వీరు మాట్లాడుకున్నారు. మరి ఎవరైతే మహేష్ రెడ్డి అని ఒక వ్యక్తి మరి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మరి ఆయన బీఆర్ఎస్ నేతనా లేకపోతే కామన్ మ్యాన్ అని మనకు తెలియదు. ఈ అంశం పైన మరి తీన్మార్ మల్లన్న ఆవేశం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ విధంగా బీసీలను తక్కువ చేసి మాట్లాడడం సరికాదని చెప్పడం జరిగింది. ఆయన క్యూ న్యూస్ ఛానల్లో కూడా ఈ బీసీకి సంబంధించిన నివేదిక సరిగా లేదని, ఈ కుల సర్వే సరిగ్గా జరగలేదని, నివేదికలు చాలా తప్పుడుగా ఉన్నాయని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి ఉచ్చబోసి తగలబెట్టాలని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం, ఆ విధంగా తగలబెట్టడం కూడా జరిగింది. మరి ఇంత కీలక అంశంగా, ప్రధాన అంశంగా ప్రస్తుతం రాష్ట్రంలో అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి ఇది ఎవరి తప్పిదం? ప్రభుత్వం చేసిన తప్పిదమా లేకపోతే అధికారులు చేసిన తప్పిదమా అనేది అయితే మనకు వారే వెల్లడించాలి. ఇక ప్రధానంగా మరి తెలంగాణలో మరి బీసీలందరూ ఏకమవుతారా? మరి గతంలో మనం తీసుకున్నట్లయితే ఒకప్పుడు మరి దేవేందర్ గౌడ్ నవనిర్మాణ పార్టీ అని పెట్టడం జరిగింది. బీసీలనంతా ఒకతాటికి తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక బీసీ నాయకుడు రాజకీయంగా ముందుకెళ్తాడు. తర్వాత సీఎం స్థాయికి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు కూడా మనం అప్పుడు చర్చించుకోవడం జరిగింది గతంలో. కానీ ఆ పార్టీ తర్వాత పార్టీని ఆయన వదిలేయడం జరిగింది. మళ్ళీ టీడీపీలో చేరడం అవన్నీ మనకు తెలిసిన విషయాల. తర్వాత బీసీలందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కూడా ఒక పార్టీ పెట్టడం జరిగింది, మన పార్టీ అనుకుంటా. ఆయన కూడా మరి బీసీలకు ఒక పార్టీ ఉండాలని, బీసీలు రాజ్యాధికారం చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన కూడా కొంతకాలం ఆ పార్టీని నడపడం జరిగింది. కానీ కాలక్రమేణా అది కూడా కనుమరుగైపోయింది. గతంలో మరి ఓసీ అయినప్పటికీ మన తెలంగాణ తల్లి పార్టీ అని చెప్పేసి కూడా ఒక ప్రాంతీయ పార్టీ విజయశాంతి స్థాపించడం జరిగింది. మొత్తానికి ఆ పార్టీని కూడా అప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో కలిపేయడం జరిగింది. ఇట్లా అంటే ఒక ఉద్యమం లాగా ఒక అంశాన్ని, ముఖ్యంగా ఇక్కడ మనం బీసీల గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి మరి ఎప్పుడైతే మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి తీన్మార్ మల్లన్నను 2 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది, చెంచల్గూడ జైల్లో వేయడం జరిగింది. మరి ఆయన చెంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పార్టీ పెడతానని చెప్పడం జరిగింది. ఆ పార్టీ పేరు కూడా తెలంగాణ నిర్మాణ పార్టీ అని చెప్పడం జరిగింది. మరి నిజంగా మరి బీసీల కోసము, బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి, తెలంగాణలో బీసీ రాజ్యాధికారం రావడానికి, బీసీ ముఖ్యమంత్రి కావడానికి మరి తీన్మార్ మల్లన్న ఏ విధంగా ఆయన క్రియాశీలకంగా తను ఏ విధంగా మరి దీనిపైన పోరాటం చేస్తాడనేది అయితే మనం చూడాలి. ఎందుకంటే దీనిపైన కార్యాచరణ ప్రకటిస్తానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కులగణన సర్వే పైన ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మనం గత 60-70 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నప్పటికీ కూడా మరి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మరి ఏ రంగాల్లో తీసుకున్నా కూడా మరి ఎస్టీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ మరి వెనుకపడిపోతున్న సంగతి అయితే అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం కూడా ఏంటంటే, ఓసీలు పెట్టిన పార్టీలు మాత్రమే మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ అయ్యాయి. బీసీలు పెట్టిన పార్టీలు సక్సెస్ కావడం లేదు. ఎందుకు సక్సెస్ కావడం లేదు? మరి ఇంతకుముందు కూడా మనకు చాలా మంది పార్టీలు పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు? మరి ఇతర రాజకీయ పార్టీల్లోని వ్యక్తులు ఆ పార్టీలకు సపోర్ట్ చేయడం ప్రధాన కారణమా? మరి బీసీ మేధావులు మరి సపోర్ట్ చేయడం లేదా? బీసీ ప్రజలు సపోర్ట్ చేయడం లేదా? ఏకదాటిపైకి రావడం లేదా? మరి వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులు మరి ఓసీలు స్థాపించిన ఏవైతే పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు మాత్రమే కొమ్ము కాసి పనిచేస్తున్నారా అనేది మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.